హలో అందరికీ. ఈరోజు మనం చూసే రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. టేస్టీ ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకొని. బాగా ఫ్రై అయిన ఎగ్స్‌ని సెపరేట్‌గా తీసుకొని పెట్టుకోవాలి. అదే ఆయిల్‌లో ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 80% కుక్ అయిన తర్వాత దానికి టమాటాస్ యాడ్ చేసుకోవాలి. టమాటాస్ కూడా యాడ్ చేసిన తర్వాత అవి త్వరగా ఏగడానికి కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాం. కూరకి తగినంత సాల్ట్. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాము తగిన. ఇవన్నీ బాగా కలిపి ఇవి మగ్గేందుకు కొంచెం లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఉంచుతాం అనమాట. కొంచెం సేపు బాగా మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు తీసి కొంచెం కారం, ధనియాలు, జీలకర్ర పొడి యాడ్ చేసుకో. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి కొంచెం సేపు లిడ్ పెట్టి కొంచెం సేపటి తర్వాత తీసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసి మెల్లి లిడ్ పెట్టి ఇవి బాగా దగ్గరకొచ్చేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర కట్ చేసి యాడ్ చేసుకుంటే లైక్ సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్‌లో నేను ఇలా హాఫ్ ఎగ్స్ కట్ చేస్తాను. ఎందుకంటే చందమామ కూడా కొంచెం స్పైసీనెస్ యాడ్ అవ్వాలని చెప్పి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.